భర్త హత్య కేసులో నిందితులైన భార్య, ఆమె ప్రియుడిని చిత్తూరు 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ సాయినాథ్ వివరాల మేరకు చిత్తూరులో ఈ నెల 6న సంతపేట దుర్గగుడి వీధిలో వెంకటేష్ హత్య కేసు సంచలనం కలిగించింది. వెంకటేష్ తన రెండో భార్య తులసి మునియమ్మకు సురేష్ అనే వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలుసుకుని వారించాడు. దీంతో తులసి ప్రియుడితో కలిసి వెంకటేష్ ను హత్య చేసినట్లు దర్యాప్తుల్లో తేలింది. మొదటి భార్య తర్వాత అతనికి సంతానం కలిగినందువల్ల ఇప్పుడు మీ ముందు అరెస్ట్ కావాలన్నటువంటి ఈమెను రెండో భార్యగా అతను తన డ్యూటీలో భాగంగా ఆయన పల్లిపట్టులో చూసి ఇష్టపడి మ్యారేజ్ చేసుకుంటాడు. ఈమెకి అతని ద్వారా 2 బిడ్డలు సంతానం కలుగుతుంది. కానీ అతను డ్యూటీకి పోయినప్పుడు అతను ఆమె పక్కన ఉన్నటువంటి సురేష్ ఇతను మామూలు మేస్త్రి పని చేసే జీవనం అదే ఏరియా సంతపేట పరిచయం అయిపోయింది. వాళ్ళ పరిచయము కొద్దిగా అక్రమ సంబంధంగా ఏర్పడింది. భర్త ఇంట్లో లేనప్పుడు ఎప్పుడైనా కూడా ఇంటికి వచ్చి పోవడం, ఇప్పుడు ఈమె కూడా అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళడం. ఎందుకంటే అతని ఇంట్లో కూడా మునియప్ప వాళ్ళ ఫాదర్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళ యొక్క సంబంధం ఈ విధంగా కొనసాగుతుంది. ఈ విషయం తెలిసి భర్త కొద్దిగా ఈమె దండించడం జరిగింది. గొడవలైనవి కాబట్టి మన కార్యక్రమాలకు ఇతను ఉంటే అడ్డంకని చెప్పి భావించి 6వ తారీఖు అతను డ్యూటీ నుంచి వచ్చి బాగా తాగి వైపులో ఉన్నప్పుడు ఇరువురు కలిసి తాడు ఈ ముందు తాళ్ళు వేసి ఒక సున్ని కూడా చుట్టి వాళ్ళ ఇద్దరు గొంతు బిగించి చంపేశారు. ఇనిషియల్ గా మనకు అది ఇంట్లో జరిగినది కాబట్టి వాళ్ళ మదరు మా కొడుకు మరణం పైన నాకు అనుమానంగా ఉందని చెప్పేసి ఆయన మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 194 BNSS కింద మనం ఫస్ట్ కట్టినాము. తర్వాత PM ఎగ్జామినేషన్ లో ఇది పక్కాగా ఉరి బిగించడం వల్ల కలిగినటువంటి మరణం అని డాక్టర్ గారు చెప్పినందువల్ల అప్పుడు మాకు కూడా కొద్దిగా సమాచారం అనుమానం ఉంది. మాకున్నటువంటి సాక్ష్యాధారాలతో వీళ్ళిద్దరినీ గట్టిగా విచారించిన తర్వాత వాళ్ళు నేను ఏ విధంగా అతను చంపిండేది ఆ విషయాలన్నీ కూడా కులంకుశం